సంతోషంగా ఉండాలంటే మనం కోరుకున్నవన్నీ మనతో ఉండడమే అని ప్రపంచం చెబుతుంది. అయితే తోరా ఈ విషయమును బట్టి ఒక గూఢమైన సత్యాన్ని మనకు బోధిస్తుంది. నిజమైన జీవిత రహస్యం ఏమిటంటే మనకు ఉన్నదానితో మనం తృప్తిగా ఉండగలం అని తెలుసుకొనుట. ఒకసారి ఓ జ్ఞానిని ఇలా అడిగారు, ఎవరు ధనవంతుడు? అప్పుడు ఆయన, తనకు ఉన్నదాని యందు సంతోషంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు అని చిరునవ్వుతో చెప్పారు. ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెబుతాను, వినండి. ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి పనిచేసుకుంటూ హుషారుగా పాటలు పాడుతూ ఉండేవాడు. అతని పక్కింట్లోనే ఓ ధనికుడైన వ్యాపారి ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఒత్తిడితో అసంతృప్తితో ఉండేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడు ఆ రైతుని చూచి ఇలా అడిగాడు, నీవు పేదవాడవైనప్పటికీ ఇంతలా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? అప్పుడు ఆ రైతు నవ్వుతూ ఇలా అన్నాడు, నాకు ఏది అవసరమో అది నా దగ్గర ఉంది. నెమ్మది మరియు లక్ష్యం ఇవి నా దగ్గర ఉండగా నేను దేనిని కోల్పోతాను, ఏదైనా కోల్పోతాను అనే భయమైతే నాకు లేదు. ఇక్కడ దాగి ఉన్న మర్మం ఏమిటంటే మన దగ్గర ఎంత ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్నదే ప్రపంచం యొక్క నినాదం. అయితే మనకు ఉన్నదానిలో కృతజ్ఞత కలిగి ఉండమని తోరా మనకు గుర్తు చేస్తుంది. కృతజ్ఞతయే అస్సలైన ఆనందానికి ద్వారమవుతుంది. ఎప్పుడైతే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం మనం నేర్చుకుంటామో అదియే నీ జీవితానికి అసలైన విజయం. అట్టి సంపదను ఎవ్వరు నీ నుండి తీసుకోలేరు.